కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటోంది. కానీ నడవడం కాదు, పరిగెత్తాలి. పైగా ముళ్లదారుల్లో 6 గ్యారంటీలు అనబడే బరువుల్ని నెత్తిన పెట్టుకుని ఎదురీతకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. సమీక్షలపై సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పూర్తి స్థాయి కసరత్తులో బిజీగా ఉంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాజన్తో భేటీ ఈ కసరత్తులో భాగమా, లేక మరేదైనా వ్యూహం అమలవుతోందా? 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు ఎలా సృష్టించాలన్నదే వీళ్ళిద్దరి భేటీ ఎజెండానా? రేవంత్ తాజా వర్కౌట్స్ పై మిస్టరీ ఏంటి? రఘురామ్ రాజన్ విత్ రేవంత్ రెడ్డి. టీ ఖజానాపై లోతైన సమాలోచన. జమా ఖర్చు లెక్కల్లో యమా బిజీ. అమలు దిశగా 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల అమలు వాగ్దానంతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలుపై పూర్తిగా దృష్టి సారించింది. ఇప్పటికే 2 గ్యారంటీల్ని లైన్లో పెట్టేసింది. మరో 100 రోజుల్లో మిగతా 4 గ్యారంటీల్ని కూడా నెరవేరుస్తామని మాట కూడా ఇచ్చింది. వచ్చే 5 ఏళ్లలో 6 గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంత? కావలసిన ఆర్థిక వనరుల్ని ఎలా సమకూర్చుకోవాలి? ప్రస్తుతం ఖజానా పరిస్థితి ఏంటి? ఈ కసరత్తును యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టేసింది. మిగులు బడ్జెట్ గా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఈ 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మారిందని చెప్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన సాగించడానికి, పథకాలు అమలు చేయడానికి నిధులను ఎలా సమకూర్చాలి, సంపదను ఎలా పెంచుకోవాలి, ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది రేవంత్ సర్కార్కి. గురువారం సాయంత్రం కేబినెట్ సమావేశం నిర్వహించి బ్లూ ప్రింట్ తీసుకున్నారు. అటు అన్ని శాఖలతో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్. మిగతా మంత్రులు కూడా అధ్యయనం పూర్తి చేసి నిధులు, అప్పులపై ఒక అంచనాకొచ్చేశారు. ఇరిగేషన్ శాఖ మీద రివ్యూ నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 56,000 కోట్ల అప్పులు ఉన్నట్లు తేల్చేశారు. విద్యుత్ శాఖపై జరిగిన రివ్యూలో 85,000 కోట్ల అప్పులు ఉన్నట్లు తేలింది. ఈ రుణ బాధల నుంచి బయటపడాలంటే రాష్ట్రానికి ప్రణాళికాబద్ధమైన ఫైనాన్షియల్ ప్లాన్ అవసరమని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్. అందుకోసం జాతీయ స్థాయి ఆర్థికవేత్తల్ని లైన్లో పెట్టారా? ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో తన నివాసంలో జరిగిన భేటీ వెనుక సీక్రెట్ అదేనా? ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన రఘురామ్ రాజన్ కి బ్యాంకింగ్, కార్పొరేషన్, ఫినాన్స్, పొలిటికల్ ఎకానమీ, ఎకనామికల్ డెవలప్మెంట్ ఇలా అనేక అంశాలపై పట్టుంది. 2003-6 మధ్యకాలంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కి డైరెక్టర్ గా చేశారు. రఘురామ్ కి కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం కావలసిన ప్రణాళికలు, సూచనలు తీసుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి రఘురామ్ రాజన్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ వ్యవహారాలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ఒక నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని రఘురామ్ రాజన్ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం ఉంది. ఈ సమావేశానికి రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ ఫినాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం పాలనాపరమైన ఖర్చులతో కలుపుకుని 5 గ్యారంటీలను అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై ఏటా 50,000 కోట్ల అదనపు భారం పడుతుందనేది ఒక అంచనా. అంటే వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వం 2,50,000 కోట్ల అదనపు సంపదను సృష్టించాలి, నైపుణ్యం పెంచాలి, పెట్టుబడులను ఆకర్షించాలి, ఉపాధి కల్పించాలి. వీటన్నింటి కోసం నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళిక కావాలి. అందుకే ముఖ్యమంత్రి ఆర్బీఐ మాజీ గవర్నర్ ని పిలిపించి లోతుగా చర్చించారు.